మొదట్లో అందరూ మంచోళ్ళలాగే కనిపిస్తారు. పోను పోను రోజులు గడుస్తుంటే ఎవరి స్వభావం ఏంది అన్నది తెలుస్తుంది. కాబట్టి మంచిగా తీయగా మాట్లాడిన వాళ్ళంతా మంచోళ్ళు కాదు, కఠినంగా కోపంగా మాట్లాడిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు. ఎవరు ఎట్లాంటోళ్ళు అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అందుకే దినం గడిస్తే గుణం తెలుస్తుంది అని అంటారు. సాహసాలు ఎక్కడో లేవు. నీకు వచ్చిన సమస్య నీతోనే సాహసం చేయిస్తుంది. ప్రతిసారి ధైర్యంగా ఉంటే చాలు, అదే బ్రతికిస్తుంది. జీవితంలో నీ సమయం వచ్చే వరకు ఎన్ని కష్టాలైనా భరించాల్సిందే. గర్భగుడిలో పూజలు అందుకుంటున్న విగ్రహం కూడా శిల్పి చేతిలో ఉలిదెబ్బలు తిన్నదే. ఒక తండ్రి తన బిడ్డల కోసం కోట్లు కూడబెట్టడం కంటే కష్టపడి పనిచేసే తత్వం అలవాటు చేస్తే వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. జీవితం అనే యుద్ధంలో గెలవాలి అంటే ధైర్యాన్ని మించిన ఆయుధం మరొకటి లేదు. నడుస్తున్న కాళ్ళు కూడా మనకు ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే వాటికి తెలుసు క్షణంలో వాటి స్థానం మారుతుందని. ఒకరు మీకు గౌరవం ఇవ్వడంలో మీ గౌరవం లేదు. ఆ గౌరవాన్ని తిరిగి మీరు నిలబెట్టుకోవడంలోనే మీ గౌరవం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.